హలో అండి, నా పేరు సందీప్. సందీప్ ఎల్ఎల్సి 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి అమరావతి ఏరియాలో వచ్చేసి ల్యాండ్ పూలింగ్ అనేది ఆగడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది ఆగడం అనేది జరిగిందండి. అమరావతి ఏరియాలో వచ్చేసి ఇది పవన్ కళ్యాణ్ గారే ఆపడం అనేది జరిగింది. ఇది ఒక మంచి డిసిషన్గా నేను చెప్తున్నానండి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసి 2014 వచ్చేసి 33,000 ఎకరాలు అనేది రైతుల దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరిగింది. దీంట్లో రైతులకు వచ్చేసి 27 సెంట్స్ అనేది ఇస్తామనేది ప్రకటించడం అనేది జరిగింది. అప్పుడు దాని తర్వాత దీంట్లో వచ్చేసి 9 సిటీస్ని నిర్మిస్తామనేది చెప్పడం అనేది జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదనంగా ఒక 40,000 ఎకరాలు అనేది తీసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అపోజ్ చేయడం అనేది జరిగిందండి. ఇది ఒక మంచి డిసిషన్. ఎందుకంటే ఆల్రెడీ 33,000 ఎకరాలు అనేది ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారండి. ఏదైతే 3 పంటలు పండే భూమిని అప్పుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అనేది తీసుకోవడం అనేది జరిగింది. యాక్చువల్గా ఆర్టికల్ 10 ప్రకారం అయితే 3 పంటలు పండిన భూమిని అసలు తీసుకోకూడదు. ఏదైతే దేనికైనా కానీ క్యాపిటల్ బిల్డింగ్ కానీ దేనికైనా కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఒక స్వార్థంగా తీసుకోవడం అనేది జరిగింది ప్రజల దగ్గర నుంచి. అప్పుడు వచ్చేసి చాలా వరకు ప్రజలు కూడా ఆశించారండి. అంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని ఆశించడం అనేది జరగడంతోనే అప్పుడు చాలా మంది ప్రజలు ఇవ్వడం అనేది జరిగింది. కొంతమంది ఇవ్వడం ఇష్టం లేకపోయినా కానీ అది పూలింగ్ అనేది ల్యాండ్ పూలింగ్ అనేది ఇచ్చేయడం అనేది జరిగిందండి. అప్పుడు ఇప్పుడు వచ్చేసి చాలా వరకు మళ్ళీ అదనంగా 40,000 ఎకరాలని తీసుకోవాలనుకుంటున్నారు. దీనివల్ల ఇప్పుడైతే రైతులకైతే ఇష్టం లేదు బేసికల్గా. ఎందుకంటే ఆల్రెడీ 33,000 ఎకరాల్లోనే కరెక్ట్గా డెవలప్మెంట్ చేయలేదండి. చేయకుండా అదనంగా మళ్ళీ 40,000 ఎకరాలు అనేది తీసుకోవడం అనేది అది ప్రజలకు నచ్చలేదు. చాలా మంది వ్యతిరేకించారు. మేము మా ల్యాండ్స్ ఇవ్వము అనేది అప్పుడు చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసి అయినా కానీ ప్రభుత్వం మొండిగా ల్యాండ్ పూలింగ్ చేయాలని చూసిందండి. దీంట్లో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజికల్గా ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఆపడం అనేది జరిగింది. ఇది ప్రజల్లో ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకొని ఉంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఆ వ్యతిరేకతను ఆపడం అనేది జరిగింది ఇప్పుడైతే. ఎందుకంటే చాలా వరకు ఏదైతే 33,000 ఎకరాలు అనేది తీసుకున్నప్పుడే దాని డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదండి. ఇప్పుడు వచ్చేసి 11 ఏళ్ళు అవుతుందండి ఆ క్యాపిటల్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి, కానీ ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఇంకా పునాదుల దశలోనే ఉందండి. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సిటీస్ని కడుతున్నారు, ఏదైతే సచివాలయం కానీ అసెంబ్లీని కానీ కొన్ని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ అది పునాది దశలో ఉంది. అంటే ఏది రూఫ్ దశలోనే ఇంకా ఉంది. ఇప్పుడు అంటే 10 ఏళ్ల నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడం అనేది జరిగింది. కానీ ఒక బిల్డింగ్ కట్టలేకపోయిన స్థితిలో అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉంది, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం. ముగ్గురు కూడా అంటే వైఎస్ఆర్సీపీ అయితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏదైతే విశాఖని రాజధాని అని చెప్పారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వము 5 ఏళ్లలో ఒక బిల్డింగ్ కట్టలేకపోయిందండి. ఏదైతే టెంపరీ బిల్డింగ్స్తోనే అప్పుడు నడిపించారు, ఇప్పుడు కూడా టెంపరీ బిల్డింగ్స్తో నడిపిస్తున్నారు. కానీ పర్మనెంట్ బిల్డింగ్స్ అంటూ కట్టలేకపోయింది ఏదైతే 6 ఏళ్ల కాలంలో వచ్చేసి. కానీ మెయిన్గా ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇది వచ్చేసి ఇప్పుడు 9 సిటీస్ కడతారు కదా, అక్కడ వచ్చేసి ఏదైనా ఎయిర్పోర్ట్ కట్టాలన్నా ఏదైనా కొట్టాలన్నా అదనంగా మాకు కడితేనే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక పెద్ద స్టేడియం అనేది కట్టాలనుకుంటారు, దానికి ల్యాండ్ కావాలంటారు. కానీ నేనంటుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోవడం ఎందుకు జరిగిందంటే, బైఫర్కేషన్ ఎందుకు అయిందంటే ఆంధ్రప్రదేశ్ అనేది మెయిన్గా దీనివల్లనే అండి. ఎక్కడైతే అభివృద్ధిని అనేది ఒక కేంద్రీకృతం చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనేది విడిపోవడం అనేది జరిగింది. అదే తప్పుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు అమరావతి కృష్ణా జిల్లాలో కడుతున్నారు, ఇది మొత్తం కూడా అక్కడ అంతా డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ వేరే జిల్లాలో అంత డెవలప్మెంట్ కాకపోయింది అనుకోండి, రేపు తిరుగుబాటు అనేది వస్తుంది కంపల్సరీగా. ఎందుకంటే అన్నీ కూడా అక్కడనే పెడితే మళ్ళీ ఇక్కడ ఏది డెవలప్ అయ్యిందని ప్రజలు అడిగే అవకాశం అనేది ఉంది. ఏదైతే వేరే జిల్లాల వాళ్ళందరూ కూడా కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క సిటీస్లో ఒక్కొక్క దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ ఉంది, యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే తిరుపతిలో పెట్టుకోవచ్చు. అలాగే వచ్చేసి వైజాగ్లో ఉంది. వైజాగ్లో ఆల్రెడీ వైఎస్ఆర్ స్టేడియం అనేది ఉంది.
దాని పక్కన ఇంకొక స్టేడియం అనేది నిర్మించండి, అక్కడ వచ్చేసి స్పోర్ట్స్ సిటీ అనేది క్రియేట్ చేయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక మంచి సిటీస్ ని డెవలప్మెంట్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెన్నై ఉందండి, చెన్నైలో వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిటీస్ లాగా డెవలప్ చేయడం అనేది జరిగింది, హబ్ లాగా డెవలప్ చేయడం అనేది జరిగింది ఏదైతే చెన్నైలో. అలా డెవలప్ చేస్తే టోటల్ ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందండి ప్రజలకి, ఎందుకంటే ఒకే దగ్గరనే డబ్బులు పెట్టడం అనేది అది ఇంకా ఇప్పుడు కూడా అవ్వదు, అది ఇంకొక 40-50 ఏళ్ళ తర్వాత ఒక జనరల్ స్ట్రక్చర్కి వస్తుంది. అలాంటి దాన్ని ఇప్పుడే డబ్బులు అనేది ఇన్ని వేల కోట్ల రూపాయలు అనేది పెట్టేసినారు, ఆల్రెడీ 20,000 కోట్ల రూపాయలు అనేది పెట్టేసినారు. ఇప్పుడు పెట్టేసిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదు, దీనిలో కరప్షనే జరిగింది చాలా వరకు. ఒక బిల్డింగ్ కట్టలేకపోయినారండి, ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరంన్నర అవుతుంది, ఏదైతే బిల్డింగ్ అనేది కట్టలేకపోయినారు. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చేసి ఫస్ట్ నుంచి విశాఖని మేము డెవలప్ చేస్తామని చెప్పడం అది పక్కన పెట్టండి, కానీ తెలుగుదేశం ప్రభుత్వం 6 ఏళ్ల నుంచి కూడా ఏం డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు, పునాదుల దశల్లోనే ఉండడం అనేది జరిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఏంటంటే ఒకవేళ చెప్పి ఉంటే అది మంచి విషయంగా నేను చెప్తున్నాను. ఏంటంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఈ 33,000 ఎకరాలే ఇప్పుడు తీసుకున్నారు, దాంట్లోనే డెవలప్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది అనేది కొన్ని మీడియాలో అనేది రావడం అనేది జరిగింది. ఇది మంచి విషయమే అండి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ల్యాండ్నే డెవలప్ చేయలేకపోతున్నారు, మళ్ళీ అదనంగా తీసుకోవడం వల్ల ఇబ్బంది అయ్యే. అంటే ఇప్పుడు ఓన్లీ గన్నవరము కృష్ణా జిల్లాలోనే ఎయిర్పోర్ట్ కట్టాలండి, ఇప్పుడు వేరే జిల్లాలో కట్టొచ్చు కదా. ఇప్పుడు తిరుపతి ఉంది, ఆల్రెడీ తిరుపతిలో అయితే ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకా ఏది ప్రకాశం జిల్లాలో కట్టండి, అలాగే గుంటూరు జిల్లాలో కట్టండి, ఇవన్నీ జిల్లాలో కట్టుకోవచ్చు. కానీ వాళ్ళు అక్కడే కేంద్రీకృతంగా చేయడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది ఫ్యూచర్లో. మళ్ళొక స్టేట్ డివైడింగ్ కి కారణమయ్యేది మెయిన్గా జరిగేది దీనివల్ల జరుగుతుందండి. ఎందుకంటే ఒకే దగ్గర మనం మొత్తం అభివృద్ధిని మొత్తం ఒకే దగ్గరనే కన్సాలిడేట్ చేయడం వల్ల ఏమైపోద్ది అంటే ఆటోమేటిక్గా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అసంతృప్తి చెందే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మైనస్. అందుకే 2019 ఎన్నికల్లో వాళ్ళు ఎంత చెప్పినా కానీ మెయిన్గా ప్రజలు ఓటైన దానికే అండి. ఎందుకంటే ఒకే దగ్గర అభివృద్ధి జరిగిపోతే మాకేం జరగదు అనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఓటేసినారు 2019 ఎన్నికల్లో. అది కూడా ఒక కారణం, అదొక్కటే కారణం అని చెప్పలేం కానీ అదొక కారణము. ఇప్పుడు కూడా అలా పోయిన ఎన్నికల్లో కూడా ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా ఏదైతే వీళ్ళు సెంటిమెంట్ రగిలించడం వల్ల మెయిన్ ప్రాబ్లం వచ్చిందండి. అంటే అమరావతి రైతులను అడ్డం పెట్టుకొని చాలా వరకు సెంటిమెంట్ రగిలించడం అనేది జరిగింది ఏదైతే తెలుగుదేశం పార్టీ. దానివల్ల ప్రతి జిల్లాలకు వెళ్ళి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పి చేయడం అనేది జరిగింది. దానివల్ల ఈ 2024 ఎన్నికల్లో అదొక ఫ్యాక్టర్ గెలవడం అనేది జరిగింది తప్ప, కానీ ఇది ఎప్పుడైనా ప్రమాదకరమైనది ఏదైతే తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే అభివృద్ధి ఇప్పుడు అక్కడ రైతులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ కొన్ని ఊర్లన్నీ నాశనం చేసే కార్యక్రమం అనేది జరుగుతుంది కదా, దాంట్లో చాలా వరకు డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు 33,000 ఎకరాలు అండి, 33,000 ఎకరాలు జనరల్గా అయితే ఫస్ట్లోనే విజయవాడని మరియు ఏదైతే గుంటూరుని కలిపేసి ఉంటే ఇప్పుడు దాని చాలా వరకు పెద్ద ఎక్స్పాన్షన్ అనేది జరిగేది, ప్రజలకు కూడా చాలా బెనిఫిట్ జరిగేది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ భూమ్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగేవి. దాన్ని ఏం చేశారంటే ఊర్లోకి తీసుకోవడం పెట్టడం వల్ల కూడా ఇప్పుడు ఎవరు కూడా అక్కడ ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ కూడా రావడం జరగట్లేదు. ఎందుకంటే ఊర్లలో ఎప్పుడైనా కానీ ఎంఎన్సీ కంపెనీస్ అనేది రావండి, ఏదో సిటీ ఏరియాలోనే ఎక్కువ ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయి. వాళ్ళకంటూ ఒక కల్చర్ ఉంటుంది, ఆ కల్చర్ ప్రకారమే ఎంఎన్సీ కంపెనీస్ అనేవి వస్తాయి జనరల్గా అయితే. దాన్ని చంద్రబాబు గారు మర్చిపోయి అదేదో అమరావతి అనే ఒక లోపల 30-40 కిలోమీటర్ల లోపల కనీసం విజయవాడని గుంటూరుని కలిపినా కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అనేది ఈ 33 ఎకరాల్లో 10,000 ఎకరాలు దాదాపుగా ఎవరైతే రైతులకు ఇస్తామని చెప్పారు, 27 మొత్తం కలిపి 10,000 ఎకరాలు అవుతాయి. ఆ 10,000 ఎకరాలు కానీ ఇచ్చేసి ఉంటే ఇప్పుడు మంచిగా అమరావతి అనేది మంచిగా డెవలప్ అయ్యేదండి. మొత్తం ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, అది ప్రమాదకరమైంది. ఇప్పుడు హైదరాబాద్ అయినా కానీ ఈ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే మెయిన్గా ప్రభుత్వం అనేది ఒక బేసిక్ అనేది ఇచ్చిందండి, అయితే రోడ్లు అలాంటివి ఇచ్చింది. మెయిన్ చాలా వరకు ప్రైవేట్ ల్యాండ్ అనేది ప్రజల చేతిలో ఉంది. ఆ ప్రజల చేతులు ఉండడం వల్ల చాలా మంది ఏం చేశారు, దాని రియల్ ఎస్టేట్ అనేది
జరిగింది. అక్కడ జరగడం వల్ల అభివృద్ధి జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అసలు హైదరాబాద్ ఏరియాస్లో చాలా వరకు ఎందుకు డెవలప్ ఆల్రెడీ కొంచెం సికింద్రాబాద్ ఇటు పక్క ఓల్డ్ సిటీ ఏరియాస్ ఆల్రెడీ అప్పుడు డెవలప్ కొంచెం అయిపోయినాయి ఆటోమేటిక్గా. ఏదైతే ఈ గచ్చిబౌలి ఇవన్నీ కూడా అప్పుడు చీప్ రేట్కి ఎంఎన్సీ కంపెనీస్కి ఇవ్వడం అనేది జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి కంపెనీ పెట్టాలన్నా చాలా ఎక్స్పెన్సివ్ రేట్ ఉండడం అనేది జరిగింది ఇప్పుడైతే ఈ క్యాపిటల్ బెల్ట్లో. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు ఎందుకు రోజులంటే చాలా ఎక్కువ డబ్బులు అడగడం అనేది జరిగింది. ఏదైతే ప్రభుత్వం అనేది 4 కోట్లు 5 కోట్లు ఒక్కొక్క ఎకరాకి అట్లా అడగడం వల్ల అభివృద్ధి అనేది జరగలేదు ఏదైతే ఏరియాలో. ఇంకోటి ఏంటంటే ఏదైతే క్యాపిటల్ ఏరియాలో వేరే చిన్న చిన్న కొట్టెలకు కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు. అది కూడా డెవలప్మెంట్కి విఘాతం కలిగించారు ఏది తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు. ఇవన్నీ కారణాల వల్ల అప్పుడు ఏదైతే అమరావతి ఏరియా అనేది డెవలప్ కాలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటికైనా ఏం చేయాలంటే ఒక 10,000 ఒక 20,000 ఎకరాలు ఇప్పుడు దాదాపు 10,000 ఎకరాలు అనేది ఎవరైతే రైతులకు ఇచ్చేసారు కదా, ఈ 23 ఎకరాలు ఉందండి, ఇప్పుడు 1000 ఎకరాలు ఉంది. అయితే దాంట్లోనే డెవలప్మెంట్ అనేది చేయండి. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇవ్వండి. పెద్ద పెద్దవి కాకుండా జనరల్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు 9 సిటీస్ కడుతున్నారు కదా, దాన్ని ఏం చేయండి అంటే ఒక డివైడేషన్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ సిటీస్ కడుతున్నారు, ఆల్రెడీ కడుతున్న దాన్ని కట్టేయండి. ఇప్పుడు వేరే ఏమన్నా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ ఇంకా కొత్తగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఒక్కొక్క ప్రాంతాన్ని హబ్గా పెట్టుకొని డెవలప్ చేసేయడం వల్ల ప్రతి ఏరియాలో డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఏదైతే కూటమి ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతుందండి. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది గుడ్ విషయం. ఎందుకంటే ఈ 40,000 ఎకరాలు ఇప్పుడు తీసుకొని ఉంటే కానీ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మీద భారీ వ్యతిరేకత అనేది వచ్చింది. ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే కార్యకర్తల్లో కూడా మొరాలిటీ అనేది తగ్గుతుంది. అయితే ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి పదవులు రావట్లేదని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూటమికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే 15 ఏళ్ల పాటు కూటమి నడవాలి అని అంటే ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ని కూడా ముగ్గురు కలిసి సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు జనసేనకి గోదావరి జిల్లాలో పట్టు ఉందండి, అక్కడ వీళ్ళకి ఎక్కువ పోస్టులు ఇవ్వండి. ఎక్కడైతే పట్టు లేని దగ్గర వీళ్ళకి తక్కువ పోస్టులు ఇవ్వండి. ఏదైతే ఎక్కువ పట్టు ఉన్న దగ్గర 70% ఇవ్వండి వాళ్ళకి. మీకు ఎక్కువ పట్టున్న దగ్గర మీరు 70% తీసుకోండి. 30% ఏమో ఇప్పుడు బీజేపీ జనసేనకి ఎక్కడైతే పట్టు లేదో అక్కడ ఇస్తే మెయిన్గా కొంచెమన్నా సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అయితే కార్యకర్తలు. ఇంకా అయినా కానీ గొడవలు అనేది ఆగదు, కానీ ఇదొక మధ్య మార్గం పరిష్కారం లాంటిది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కార్యకర్తల్ని పూర్తిగా కూడా మనం మంచిగా చూసుకోవాల్సిన అవసరం. జనసేనకైనా అట్లనే ఉంది, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం కూడా వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తుందంటే అది వేరే విషయం. బీజేపీ జనసేనకి నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కూటమి నెక్స్ట్ ఎన్నికల్లో పోయినప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి అంటే కంపల్సరీ కొన్ని సాక్రిఫైస్ అనేది కంపల్సరీ చేయాలండి తెలుగుదేశం పార్టీ కూడా. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కువ సీట్లు నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే జరగపోయింది అనుకోండి, ఇప్పుడు లాస్ట్ టైం ఒక 20% జనసేన ఓటు మరియు బీజేపీ ఓటు దాదాపుగా 20% జనసేన ఓటు టర్న్ అయింది. ఒక 2-3% అనేది తటస్థ ఓటు వచ్చేసి ఆ టర్న్ అయిందండి తెలుగుదేశం పార్టీ. అందుకే భారీ మెజార్టీ వచ్చింది ఏది 2024 ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వానికి. ఆ ఓటు టర్న్ అవ్వాలి అంటే ఇప్పుడు వ్యతిరేకత ఉందనుకోండి, ఆ ఓటు అనేది జనరల్గా టర్న్ కాదు, దాంట్లో ఒక 10% తగ్గినా కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైతే ఓసీస్లో ఆల్రెడీ టర్నింగ్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే 5-6% ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి సైడ్ టర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ వ్యతిరేక ఓటు అనేది జగన్ సైడ్ టర్న్ అయింది. ఎందుకంటే మొత్తం అధికార పార్టీ అన్ని పార్టీలు వచ్చేసి అధికార పార్టీలో ఉండడం వల్ల ఆ ఓట్ని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సైడే టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, వేరే దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వేరే పార్టీస్ అనేవి కూడా ఏవి లేవు కాబట్టి ఇది పూర్తి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని ఏరియాస్లో సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఇది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు అనుకోండి, తెలుగుదేశం పార్టీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు గుడివాడలో కొన్ని జరిగినాయండి, కొన్ని ఘర్షణలు జరిగినాయి. ఇంతకుముందు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది వైసీపీ కార్యకర్తల మీద.
ఎందుకు చేశారు? చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పోస్టింగ్ అనేది పెట్టడం వల్ల చేసినారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు పోస్టింగ్ కూడా పెట్టినారు. ఇద్దరు చేసింది తప్పే, కానీ ఇద్దరు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అధికారం అనేది వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు అటాక్ చేసినారు. రేపు అధికారం మారినప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారు వీళ్ళ మీద. అంటే ఇప్పుడు మెయిన్ డేంజరస్ తెలుగుదేశం పార్టీకి ఏంది, ఎందుకంటే ఓటమి చెందితే చాలా డేంజర్ బెల్ అనేది తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మీటింగ్లో ఒక మాట అంటున్నారు, ఈసారి నేను వదిలిపెట్టాను ఎవరిని అని ఒక క్లియర్ సంకేతం అనేది. అంటే తెలుగుదేశం పార్టీని మాత్రం పూర్తిగా కూడా ఒక వదిలిపెట్టే కార్యక్రమం అనేది ఉండదు. అది తెలుగుదేశం పార్టీ పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేనకి ఎక్కువ ఇప్పుడు అడిగిన కాడి సాక్రిఫైస్ కానీ సిద్ధం ఉండాలండి బీజేపీకి కూడా. ఎందుకంటే మనం కార్యకర్తల్ని ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి అంటే కంపల్సరీగా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అయినా కానీ. ఇది పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ముగ్గురికి అనేది ఉందండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్